టాటా IPL 5th మ్యాచ్ విషయానికి వచ్చేసి DC వర్సెస్ LSG. వెల్కమ్ బ్యాక్ టు ఇవాళ ప్రివ్యూ మాట్లాడుకున్నాం క్రికెట్. కెప్టెన్స్ విషయానికి వచ్చేసి LSG కెప్టెన్ రిషబ్ పంత్ మరియు DC కెప్టెన్ అక్షర్ పటేల్. బాపు లక్నో క్రికెట్ స్టేడియం స్టార్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 9 టైమ్స్, సెకండ్ బ్యాటింగ్ చేసిన 12 టైమ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్. పిచ్ విషయానికి వచ్చేసి ఇది కంప్లీట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్. ఇప్పుడు LSG గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ ప్లేయింగ్ లెవెన్, వాళ్ళ పర్ఫార్మ్స్, వాళ్ళ ప్లేయర్స్ అన్ని LSG గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. వాళ్ళ ఓనర్ విషయానికి వచ్చేసి ఫస్ట్ 2 seasons ప్లే ఆఫ్స్, నెక్స్ట్ 2 seasons ఘోరంగా ఫ్లాప్. వాళ్ళ ఓనర్ ఎందుకు అట్లవుతుందని లోగో మార్చేసిండు, జెర్సీ మార్చేసిండు. మరి చూడాలి ఇయర్ ఏమైనా LSG పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజెస్ జరుగుతాయి. మెయిన్ గా ఈ డ్యూ అర్జున్ టెండూల్కర్ చాలాసార్లు రాలేదు తెలియదు. ఈ సైడ్ ఇద్దరైతే మంచితంగా ఇలాంటి ఫోటోని ఇక్కడ చూపిస్తాను లేదు కానీ రిషబ్ పంత్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇయర్ రన్స్ స్కోర్ చెప్తే టీమ్ కలిసి తీసేసే ప్రమాదం ఉంది. క్యాప్టెన్సీ కూడా లాస్ట్. యువరాజ్ షాని ఎప్పుడు చూసినా వీళ్ళు ఫస్ట్ హాఫ్ మంచిగా చేస్తారు, సెకండ్ హాఫ్ లో పోతారు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్, కానీ ఇయర్ అట్లా జరగద్దు. బెటర్ అనుకున్నట్టయితే మొహమ్మద్ షమి, కేఎల్ రాహుల్ మీద మంచి రికార్డు ఉంది. ఆ రికార్డు అయితే నేను తర్వాత ఒక వీడియో చేస్తా కొన్ని కీ బ్యాటిల్స్ అన్ని ప్లే ఆఫ్స్ లా. మెయిన్ గా ఈ దూరగాడు లాస్ట్ ఇయర్ చాలా ఫైన్స్ పడ్డాయి వీడికి. మరి ఇయర్ రిషబ్ పంత్ గుడ్ డిసప్పాయింట్మెంట్. మరి ఇయర్ గీక్తాడా లేదా చూద్దాం. మరి LSG చూసుకున్నట్టయితే వాళ్ళు ప్రతి సీజన్ కూడా మంచిగానే స్టార్ట్ చేస్తారు, కానీ మధ్యలో ఏమవుతుందో తెలియదు. ఫస్ట్ 2 seasons మంచిగా ఆడిల్లు, కానీ తర్వాత 2 సీజన్లు ఏమో తెలియదు. వాళ్ళకి డిసప్పాయింట్మెంటే. పంత్ వచ్చినాక ఒకసారి ప్లే ఆఫ్స్కి పోలే. కేఎల్ రాహుల్ 2 times వస్తే 3 times వస్తే 2 times 1 time తీసుకెళ్ళాలని. ఇయర్ కూడా పోతే రిషబ్ పంత్ అవుట్. కొత్త కెప్టెన్ ఎత్తుకోవాల్సిందే. మరి ఇయర్ తీసుకెళ్ళి కప్పు కల్పిస్తాడే అదే చూద్దాం. LSG ఫ్యాన్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్. వార్నెండు అసరంగా IPL రావడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడంటే IPL 2026కి ఫస్ట్ కొన్ని మ్యాచెస్ అయితే అవైలబిలిటీ లేదు, తర్వాత అయితే అవైలబిలిటీ ఉంది. ఆఫీసర్లో లేదు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇక LSG ప్లేయింగ్ లెవెల్ విషయానికి వచ్చేస్తే ఎందుకంటే ప్లేయింగ్ లెవెల్ విషయానికి వచ్చేసి అడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, జాస్ ఇంగ్లీష్. కొంచెం జాస్ ఇంగ్లీష్ స్టోరీ ఇంట్రెస్ట్ ఉంది. మరి BCCI వాళ్ళు ఏమంటారో ఏమో తెలియదు. 8.5 crores ప్లాన్ వాచుకోవడానికి చూస్తాడట. మరి కెప్టెన్ రిషబ్ పంత్, నికోలస్ పురాన్ లాస్ట్ ఇయర్ 1 down వచ్చిండు. ఆయుష్ బజోని లాస్ట్ మ్యాచ్ అప్పుడు కొన్ని వికెట్స్ అయితే తీసిండు, 2 wickets. అబ్దుల్ సమద్, సాబాజ్ అహ్మద్, మొహమ్మద్ షమి SRH ట్రేడెడ్. డూలగాడు దిగ్విజయ్ రాఠీ గీకెటాడు సైన్లు. మరి ఇయర్ గీక్తాడా లేడా? రేపు ఒక వికెట్ తీసేదాకా ఎదురు చూడాలి. ఇక ఆవేశం వస్తే ఆవేశ లెక్క ఇచ్చుకుపడే ఆవేశ్ ఖాన్ ఇంపాక్ట్ ప్లే ఫాస్ట్ బాల్ ఇసురు మాయాంక్ యాదవ్. మరి ఏమో ఇయర్ ఎక్కడ ఫినిష్ చేస్తాడో వచ్చి చూడాల్సిందే. ఇక DC విషయానికి వచ్చేద్దాం అనుకో. వీళ్ళ ప్రివ్యూ, వీళ్ళ ప్లేయింగ్ లెవెల్, వీళ్ళు ఎడుకొచ్చేయబడ్డాడు, వీళ్ళ బెస్ట్ ప్లేయింగ్ లెవెల్ బై దేర్. వాళ్ళ క్యాప్టెన్ అక్షర్ పటేల్ లాస్ట్ ఇయర్ చాలా మ్యాచ్లు గెలిపించింది. లాస్ట్ లో కొంచెం పోయింది. చూసుకున్నట్టయితే పాయింట్స్ టేబుల్ నెంబర్ 5 లో ఫినిష్ అయ్యింది. మరి ఇయర్ ప్లే ఆఫ్స్ కు పోతారా లేదా? వరల్డ్ కప్ గెలిచిన ప్లేయర్స్ లా ఇద్దరు దీంట్లోనే ఉన్నారు. అక్షర్ పటేల్ ఆల్రౌండర్ వైస్ కెప్టెన్, కుల్దీప్ యాదవ్. ఎట్లుంటుందేమో వీళ్ళ. అక్షర్ పటేల్ కి ఎంతో ఎక్స్పీరియన్స్ అయినా ప్లేయర్ దొరికిండు. కేఎల్ రాహుల్ ఆయన క్యాప్టెన్సీ చేసిన అనుభవాలు ఉన్నాయి. రీసెంట్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఒకటి ట్రోఫీ కూడా గెలిపించిండు ODI సిరీస్ ని. మరి చూడాలి. ఇప్పుడు వాళ్ళు We know that areas that need strengthening
and the auxer will allow us to make those slight adjustments around the groups we have written. The goal is to build consistency and ensure we are completing at our best throughout the season. Among Badoni కి అక్యూబ్ నామ్ చూసుకున్నట్టయితే రంజీ ట్రోఫీలో 9 వికెట్స్ తీసిండు. ఫైనల్లో జమ్మూ కాశ్మీర్కి ఆడతాడు. ఇక్కడ మిచెల్ స్టార్క్ అయితే స్టార్టింగ్ కొన్ని మ్యాచ్లు మిస్ చేస్తాడు, తర్వాత కొన్ని మ్యాచ్లకి వస్తాడు, మరి నెక్స్ట్ ఇయర్ ఉంచుతారు పిస్తాడు. డేవిడ్ మిల్లర్ అయితే డీసీ కొన్నారు. ఫస్ట్ జీటీ 2 years రిలీజ్ చేసే 3 years రిలీజ్ చేసేసింది. లాస్ట్ ఇయర్ ఎల్ఐజీ రిలీజ్. ఇప్పుడు డీసీ ఎప్పుడు డీసీకి ఎందుకు ఇట్లయితుందో తెలియదు. ఎందుకంటానంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆరి బుక్ ఉన్నది. ఆరి బుక్ విత్డ్రా ఇయర్ బెన్ డకెట్ విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక ఓపెనర్ కేఎల్ రాహుల్ అని తెలుసు, ఇంకో ఓపెనర్ నిశంక. డకెట్ అయితే కాదు, ఎందుకంటే విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయింది కాబట్టి. ఇక్కడైతే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ ట్రియో. ఈ ట్రీలో ఇద్దరు, ఇంకో ట్రియోతో చూపిస్తాగండి. చూడండి, నితీష్ రాణా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్. ఈ టీం కూడా ఎవ్రీ సీజన్ మంచిగానే స్టార్ట్ చేస్తారు, కానీ సెకండ్ హాఫ్లోనే ఎప్పుడు ఈ టీంకి కూడా పోతారు. లైక్ ఎల్ఐజీ, సమ్మదర్, ఇంకా వేరే టీమ్స్. మరి ఈ సీజన్ కొంచెం గట్టిగానే వచ్చిళ్ళు, పర్స్ ఎక్కువ పెట్టుకొని. చూద్దాం ఏమైంది. కైల్ జెమిసన్, ఢిల్లీ క్యాపిటల్స్ బెస్ట్ ప్లేయింగ్ 11 బై దేర్ ఓనర్స్. బెన్ డకెట్ ప్లేస్లో నిశంక, కేఎల్ రాహుల్, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టోబ్స్, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్. ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ అవైలబిలిటీ ఉండదు, అని ప్లేస్లో ఎవరు వస్తారో తెలియదు. కుల్దీప్ యాదవ్, నటరాజ్, నటరాజ్, అక్యూబ్ నాబీ. ఇందులో బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్, కెప్టెన్ అండ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్. ఫినిషర్స్ లెక్క అయితే డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ. బెస్ట్ బౌలర్ అయితే స్టార్క్. స్పిన్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ చైనా మ్యాన్ బౌలర్ అయితే కుల్దీప్ యాదవ్. ఓపెనర్స్ సెకండ్ రౌండ్లో మంచి ఫారెన్ బ్యాటర్, సెటిల్డ్, వరల్డ్ కప్లో కూడా మంచి రన్స్ స్కోర్ చేసిండు. బెస్ట్ బౌలర్ ఇన్ రంజీ ట్రోఫీ అక్యూబ్ నాబీ. బెస్ట్ బ్యాటర్ ఇన్ T20 వరల్డ్ కప్ నిశంక, దేర్ ఓపెనర్. దట్స్ ఇట్. ఇక ఢిల్లీ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ హెడ్ స్టార్ట్స్ చూసేద్దాం. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఎల్ఐజీ హెడ్ స్టార్ట్స్. వీళ్ళిద్దరు 7 మ్యాచెస్లో తలపడ్డారు. ఢిల్లీ ఏమో 4 మ్యాచ్లో గెలిచి అప్పర్ హ్యాండ్తో ఉంది. మరి ఎల్ఐజీ 3 మ్యాచ్లో గెలిచి ఒక్క మ్యాచ్ తక్కువతో కలిసింది. ఈ ఎల్ఐజీ కలిసి 7 చేస్తారు, ఢిల్లీ గెలిచి ఇంకో స్టెప్ పైకి వెళ్తుందో రేపు చూడాలి. ఈ మ్యాచ్ గెలవడానికి అప్పర్ హ్యాండ్ ఎవరికి ఉందో చూద్దాం. ఎల్ఎస్జీ డీసీ, ఎల్ఎస్జీ డీసీ, ఎల్ఎస్జీ డీసీ. డీసీ ఈజ్ ద మై ప్రెడిక్స్. ఎందుకంటే జీటీ చూడడానికి స్ట్రాంగ్ సైడ్ లెక్క ఉంది, వాళ్ళు స్ట్రాంగ్. ఎల్ఐజీలో కొన్ని ఇంజురీస్ ఉన్నాయి, చూసుకుంటే ఫామ్లో లేదు. ఒక్క T20 వరల్డ్ కప్ లేరు, వరల్డ్ కప్ విన్నర్స్ లేరు. మరి డీసీలో T20 వరల్డ్ కప్ విన్నర్సే ఉన్నారు ఇద్దరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇద్దరు సెమీఫైనలిస్టులు ఉన్నారు, అందుకే డీసీ ఈజ్ ద బెటర్.